ఇప్పుడు దీనికి బాధ్యత ఎవరు చెప్పండి? ఎవరు వీళ్ళు? ఎవరమ్మా? ఎవరెవరు? ఎవరెవరు? ఇప్పుడు వాళ్ళ మీద యాక్షన్ ఎవరు తీసుకోవాలి? ఇప్పుడు సమస్య సృష్టించింది ఎవరు? మీరేనా? మరి ఎవరు? ఈ 5,000 సంచులు నలుగురికి ఇచ్చింది ఎవరు? చెప్పారు, నేను ఇచ్చాను సార్. ఎవరు పేర్లు చెప్పండి? నాయకులు, 4 గ్రామాల నాయకులు. పేర్లు చెప్పు. ఎవరు చెప్పు? దొడ్డా నరసింహారెడ్డి గారు, దొడ్డా నరసింహారెడ్డి గారు, పిలవండి అండి. కలగ రామకృష్ణ గారు. నరసింహారెడ్డి గారు పిలవండి ముందు. వాడు ఎట్లా తీసుకుంటాడు 5,000 సంచులు? అక్కడ ఊరు పోయి పంచారు సార్. 1,000 ఎట్లా తీసుకుంటాడు వాడు? ఒక ఆయన అక్కడ డిస్ట్రిబ్యూషన్ చేస్తా ఉన్నారండి. అది ఎవరు చేయాలి? ఎవరు డ్యూటీ అది? మాదే సార్. మరి నువ్వు కదా చేయాలి. నువ్వు ఊళ్ళో ఒక నాయకుడికి, ఒక దళారికి ఇస్తే వాడు ఇష్టం వచ్చినట్టు రేటుకి అమ్ముకుంటే, ఇప్పుడు సంచులు గవర్నమెంట్వి, లారీ గవర్నమెంట్ది, రైతుల దగ్గర తక్కువ రేటు కొని వాడు ధర ఇష్టం వచ్చిన రేటుకి అమ్ముకుంటే ఇప్పుడు నష్టపోతుందేమో రైతు. ఇంకెవరు? ఒకటి నరసింహారెడ్డి, ఇంకా రామకృష్ణ గారు. ఏ రామకృష్ణ? అన్న రాంబాబు. తర్వాత 3 లక్ష్మీపురం. ఎవరు? భాస్కరరావు గారు. ఏ భాస్కర్రావు? గర్మెల భాస్కర్రావు. నీకు ఉద్యోగం ఇస్తే నీ ఉద్యోగం ఏంటి? ఇక భాస్కర్రావుకి సంచులు ఇవ్వమన్నా? భాస్కర్రావు ఎవడు? ఇప్పుడు రైతులను ఇబ్బంది పెట్టి వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో ఒక రేటుకి అమ్ముకునే విధంగా పరిస్థితులు సృష్టించింది మీరే కదా? ఎవరు? నాయకులు సార్. నాయకుల మాట వినమని నీకు ఉద్యోగం ఇచ్చారా? ఉండా ఊళ్ళో లోకల్ సార్. వాళ్ళు ప్రజలు పెడుతున్నారు, మేము ప్రజలు పడాల్సి వస్తుంది. వాడు గడ్డి తినమంటాడు, తింటావా? చెప్పు. ఒక నిమిషాకు. వాడు గడ్డి తినమంటాడు, తింటావా? చెప్పు, తింటావా? తినండి సార్. మరి ఏం చెప్తున్నావు? ఇప్పుడు ఈ జరిగిన నష్టానికి ఎవరు బాధ్యులు? ఇప్పుడు సీఎం గారి ప్రోగ్రాం ఉండి వీళ్ళంతా 4-5 రోజుల నుంచి బిజీగా ఉన్నారు. మేమంతా ఆ పనిలో తిరుగుతున్నాం. మీరు మీ ఇష్టం వచ్చినట్టు వాడెవడో మాటలు విని ఎంతమంది రైతులకి మీ వల్ల నష్టం జరిగింది కదా. ఇప్పుడు ఎవరో బాధ్యత వహిస్తారు? రైతులకు జరిగిన నష్టం భాస్కర్ ఇస్తాడా? నరసింహారెడ్డి ఇస్తాడా? అయినా ఇది 15 రోజుల నుంచి జరుగుతుంది. మీరు కూడా వాళ్ళకి ఎందుకు వదిలేశారమ్మా? మాకు ఎంఆర్ఆర్ చెప్పే వరకు కూడా గవర్నమెంట్ ఎక్లైన్ సంగతి తెలియదు సార్. పొద్దున రాత్రి మైక్ పెట్టి అనౌన్స్ చేసేసారు, రైతులందరూ ఇక్కడ నష్టపోయిన రైతులందరూ ఇక్కడ రమ్మని. ఎంఆర్ఓ గారు వస్తున్నారు. ఉద్యోగం చేయాలనుకుంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా మీ డ్యూటీ మీరు చేయండి, రాజకీయాలు పట్టించుకోకండి, లేకపోతే ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోండి. మీ వల్ల రైతులు ఈరోజు ఉదయం నుంచి గొడవ కదా, ఇది మీడియాలో వచ్చింది. ఇప్పుడు ఎంఆర్ఓ గారు ఎందుకు రావాలి? ఎస్ఐ గారు ఎందుకు రావాలి? ఎండిఓ గారు ఎందుకు రావాలి? నేను ఎందుకు రావాలి? మీ డ్యూటీ మీరు చేస్తే మేము రావాల్సిన పని లేదు కదా. పైగా నీ ఇష్టం వచ్చినట్టు చెప్తావు. ఒత్తిడి చేస్తున్నారని అంటే నువ్వు ఒత్తిడి చేస్తే పని చేస్తావా? పోనీ ఒత్తిడి చేశాడు, మరి ఈయన 10 సార్లు చెప్పలేదా? వీళ్ళు చెప్పలేదు మీకు? నిజంగా ఎవరికి అవసరమో వీళ్ళు చెప్పారు కదా. ఇక్కడ ఉన్నదంతా చిన్న రైతులు పొట్టగొట్టి మీరు 4 పెద్ద రైతుల్ని బతికించడానికి ఉద్యోగం చేస్తున్నారా? మరి చెప్పండి, ఈ నాటకం ఏంటి? మీరందరూ ఆయన బతిలాడిన వాళ్ళే కదా. నా 230 సంచులు అయినాయి. నా ఆడే ఉండే 20 రోజులు అయింది. 20 రోజులు అయింది. 900 సంచులు ఎత్తుకెళ్ళి. ఇప్పుడు రైతు నష్టం ఎవరిస్తారు? 10 రోజులు అయింది ఆయన ఎత్తుకెళ్ళి. నా సంచులు ఆడే ఉండే సార్. సార్ ఇంకా వర్షం వల్ల ఈ గ్యాప్ లో వర్షం పడితే అంతమంది రైతులు నెల అవుతుంది కోచి